ఈ ప్రాజెక్టు ఏలేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా గంగమ్మ తల్లి జోరున పరుగులు తీస్తుంది. ఈ కాలువ గొల్లపోలు పిఠాపురం నియోజకవర్గం గొల్లపోలుకు చేరుకుంటుందండి. దానివల్లే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి తన కార్యాచరణ దగ్గరుండి చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత 2-3 గేట్లు ఎత్తడం జరుగుతుంది. ఈ నైట్కి జనం మాత్రం భయ ఆందోళనలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం వల్ల ఇక్కడ తన కార్యాచరణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ భరోసా ఇవ్వడం వల్ల ధైర్యం కొంచెం జనంలో ధైర్యం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. గంగమ్మ తల్లి చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా వస్తుందండి. ఆ అమ్మ కరుణిస్తే కానీ మనం మానవమూర్తులు మనం ఏం చేయగలుగుతాం. ఈ నైట్కి గేట్లు మరి వదలడం వల్ల జనాల్లో అయితే భయ ఆందోళన మాత్రం ఉంది. గంగమ్మ తల్లిని నమ్ముకుని పూజలు కూడా చేస్తున్నారు. వచ్చే ఈ గంగమ్మతో అయితే సరే ఇంకా గేట్లు ఎత్తడం వల్ల ఇంకా ఈ నైట్కి ఇంకా భారీగా పెరగడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాల ఇక్కడ సారీకరణ చేయడం జరుగుతుంది. జనానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఉగ్ర రూపం చూపిస్తున్న గంగమ్మ తల్లి ఈ యొక్క కాలవే గొల్లప్రోలుకు చేరుకునే కాలవ. గొల్లప్రోలు ములగడానికి ప్రధాన ముంపు కాలువ ఈ యొక్క కాలువ అండి. కళ్యాణ్ బాబు గారు ఇక్కడ రావడం కూడా ఈ కాలువ వల్లే. కళ్యాణ్ బాబు గారు వచ్చారు, స్వయంగా తను నీటిలో నడుచుకుంటూ సెక్యూరిటీతో నీటిలో తిరుగుతూ అన్నీ గమనించారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆ భరోసా వల్ల ధైర్యంగా ఉన్నారు ప్రజలు.